మీరు ఎక్కడైనా ఇప్పుడు నేను డెమాలిషన్కి వెళ్తున్నా సార్ ఇక్కడ కూడా వెళ్తున్నా మీరు మాట్లాడలేదు. అది నేను రిప్రజెంట్ చేసే వార్డు 36వ వార్డులో ఉంది. ఆ వార్డు కౌన్సిలర్ గా నేను మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉన్నా. ఆ నాలా ఎమ్మటి ఇవాళ కన్స్ట్రక్షన్స్ నేను చేసిన అగ్రిగాను. అది పాత నాలా ఎప్పుడో కట్టిన రూములు అయ్యి నాలా తయారై కూడా 15 సంవత్సరాలు దాటింది. నాలా కన్స్ట్రక్షన్ చేసి 15 సంవత్సరాల క్రితం ఆయన ఒక రూమ్ వేసుకున్నాడు. ఇవాళ డిలాబరేటెడ్ అనో లేకపోతే నువ్వు నాలా ఎమ్మటుందనంటే నువ్వు నాలా ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే ఊరు మొత్తం ఉన్నాయి. నీకు అది 20 ఫీట్లు ఉందా నాలా ఎమ్మటి ఎంత చేస్తావు మార్కింగ్ చేయి. అది నీ రెస్పాన్సిబిలిటీ అంటే కమిషనర్గా నువ్వు చేయి, మొత్తం డిమాలిష్ చేయి. దాని కౌన్సిల్ పరంగా మేము మా దృష్టి కూడా తీసుకురా, మేము కూడా సహకరించేస్తాగా. ఒక చిన్న వ్యక్తిది దాంట్లో సామాన్లు ఉంటాయి. ఈ రోజు పోయి చెప్తారు, తెల్లారి 24 గంటల లోపల కూలగొట్టి మొత్తం డిమాలిష్ చేసి మెయిన్ రోడ్డు మీద నువ్వు కొట్టినాను, ఒక పిల్లర్లో డ్యామేజ్ చేయలేను, ఇదే మొత్తం పడేసి దాంట్లో ఉన్న సామాన్లు కూడా అంతే ఉంటాయి. ఏది నేను చెప్పాలంటే బాధ్యత మున్సిపల్ 1,50,000 మందికి జవాబుదారు. నువ్వు ఎవరైనా అడగవచ్చు, కౌన్సిలర్ అడగవచ్చు, చైర్మన్ అడగవచ్చు, ఎవరైనా అడగవచ్చు. ఇట్లాంటి ఇల్లు ఇంకా వచ్చినాయంటే ఎట్లా? ఇప్పుడు వీళ్ళనే ఏమంటావు నెంబర్లో ఇచ్చినా చెప్పండి. కావాలని కొట్టి నేను చూపిస్తారా? నువ్వు నాల మీదకి వచ్చి మాట్లాడు, నాల మీదకి చూడు. నువ్వు చూసి అసలు ఫీల్డ్ మీదకి రావైతే దాంట్లో సామాన్లు కూడా మీరు కూలగొడితే ఎవరికి చెడ్డ పేరు తీసుకురావాలని మీరు 10 గజాల స్థలంలో నువ్వు కొట్టి గవర్నమెంట్ పని చేయొద్దని చెప్తారు మీరు. ఒక్కటే వచ్చినా ఆడు నోటి నాకు ఫోన్ నెంబర్ ఇస్తే నేను చూసి పని పోయింది చూసి నా ఇల్లు కూడా ఎంగాడ పెట్టారు. నేను బియ్యం అనే కారం ఉప్పు అన్నీ అలానే ఉన్నాయి సార్. నాయి నేనేం చేయాలి సార్? మున్సిపాలిటీలో వచ్చి అంత కూలగంగా పెట్టింది సారు. నోటీస్ ఇవ్వకుండా గిన్నెలు ఉన్నాయి చేస్తుంటే ఆపినమంటే అర్థం ఉంది. 10 ఏళ్ల క్రితం కట్టింది కొట్టి ఏడ కన్స్ట్రక్షన్ అని ఆయన చేసే ఉంటుందనా? ఆయన ఒడ్డర్ కులస్తుడు, ఆయన చేసే పనే ఈ వర్కులన్నీ చేయటం. రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ కావాల్సిన మెటీరియల్ అన్నీ దాంట్లో ఉంటాయి. బియ్యం ఉన్నాయి. ఇప్పుడు మీకు అసలు ఉంటే ఒక్కసారి మీరు ఆ సైట్ అయినా చూడాల్సి ఉంటుందన్నా. ఓ పోనీ ఎవ్వరు కట్టకుండా ఇప్పుడు దీనికి పక్కగా బిల్డింగ్లే కట్టున్నాయన, మొత్తం ఆ డ్రైన్ మీదనే కట్టున్నాయి. ఇవాళ కొత్త కట్టినవి కావు, ఈరోజు ఏదో నిన్న ఇవాళ కట్టినవి కూడా కాదు. మీకు అసలు ఎవరు కంప్లైంట్ చేసినారని? ఈ లోపడుకున్నదాన్ని అసలు ఎవరు కంప్లైంట్ చేసినారు? ఎవరైనా రిటర్న్లు ఇచ్చిరానా?
మరి రిటర్న్లు ఎవ్వరు చేయకుండా ఎట్లానా ఏమైనా ఫోన్ డబ్బులు ఉన్నాడు కోటి ఇచ్చాడు బంగ్లా కట్టినాను కదా సిమెంట్ ఇటుకలతో 10 ఏళ్ల క్రితం కట్టి దాంట్లో ఆయన కావాల్సిన మెటీరియల్ దాంట్లో ఉంది. 5 నిమిషాలు ఆగలే బాబా ఆయన భార్య కూడా ఒక 5 నిమిషాలు సామాన్లన్నీ బిడ్డట 5 నిమిషాలు ఆగండి పని పోయినాం మా ఫోన్ చేస్తామన్నా కానీ వాసంగా 36వ వార్డులో అది వాసంగా అక్కడ కౌన్సిలర్గా నేనే ఉన్నా వాళ్ళందరి ఆశీర్వాదంతో చైర్మన్ అయినా. నిన్న సాయంత్రం మా దడగల రంగయ్య అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లు దాని ఎదురు ఇంకొక వ్యక్తి బేస్మెంట్ కట్టుకున్నది కూలగొట్టడం జరిగింది. అది ఏంటని ఇప్పుడు కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన ఏమంటుండంటే నాలా మీద ఉంది కాబట్టి కట్టినామంటున్నాను. వాస్తవం కూడా అన్ని ప్రాంతాలు విజిట్ చేసి ఇది చాలా అన్యాయమైనది, ఇది ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం కట్టిన రూము, దానికి ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఒక అర్ధ గంటలో వచ్చి విజిట్ చేస్తున్నాడు. వచ్చి రంగయ్య గారికి ఎటువంటి నష్టం జరగకుండా ఏం చేయాలన్నది ఇప్పుడు అంతే గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఆయనతో కూడా మాట్లాడి ఇట్లా ఊర్లో ఉన్న పరిస్థితి అంతా చెప్పి వారి సలహా కూడా తీసుకొని కమిషనర్ గారితో మాట్లాడి రంగయ్యకి ఎటువంటి నష్టం జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి ఇల్లు ఇంకా నెంబర్లు ఎవరు ఇచ్చారో చెప్పండి. నేను చూపిస్తారా నువ్వు నాల మీదకి వచ్చి మాట్లాడు, నాల మీదకి చూడు, నువ్వు చూసి అసలు ఫీల్డ్ మీదకి రావైతే దాంట్లో సామాన్లు ఉండే మీరు కూలగొడితే ఎవరికి చెడ్డ పేరు తీసుకురావాలని మీరు 10 గజాల స్థలంలో నువ్వు కొట్టి గవర్నమెంట్ పని చేయొద్దని చెప్తారు మీరు. చదువు